సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి ఉత్సవాలను సబ్బండ వర్గాలు ఘనంగా నిర్వహించారు. ఐనాపూర్, గౌరాయపల్లి, రసూలాబాద్ గ్రామాల్లో పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ముత్యం గౌడ్, పచ్చిమట్ల స్వామిగౌడ్, మెరుగు కృష్ణగౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ జనగామ జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బహుజనులందరి కోసం పోరాటం చేసి మొఘల్ చక్రవర్తులను తరిమికొట్టి గోల్కొండ కిల్లా మీద సబ్బండ వర్గాల జెండాను ఎగరవేసి అందరి వాడయ్యాడన్నారు. మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు కొమరవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో జరుపుకొని మన మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, గౌడ సంఘం అధ్యక్షులకు, కార్యదర్శులకు, గ్రామ గౌడ బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనము గౌడ సంఘాలు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి పోరాటం చేసిన ఫలితమే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అధికారికంగా ట్యాంక్ బండ్ మీద పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ మన మండలం తరఫున మన గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా అదే కాదు జరుపుకుంటూ అలాగే మండల కేంద్రంలో ఘనంగా జయంతి జరపడం జరిగింది. అలాగే మన కొమరవెల్లి గౌడ సంఘ నాయకులు మరియు బహుజన కులాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన కొమరవెల్లి మండలంలోని 4 గ్రామాలలో విగ్రహాలకు పూలమాలలు వేసి, అలాగే ఇంకో మన 8 గ్రామాలు ఉన్నాయి, దానిలో కూడా అన్ని విగ్రహాలు పెట్టుకోవాలని కూడా నేను మన గౌడ కులస్తులకు తెలియజేస్తున్నాను. పాపన్న అంటే గౌడలకు ఒక్కరికే కాదు, బహుజనులందరూ